మింగా మెతుకు లేదు మీసాలకి సంపంగను అని ఒక సామెత ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి మీదన భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లు కార్చడం అంటే అదే బాధ. ఎందుకంటే వాళ్ళ దగ్గర అనుభవం ఉందని చెప్పే మణిశంకరయ్యర్ లాంటి మేధావులు మన దగ్గర ఉంటే వాళ్ళకేమో దిక్కు మొక్కు లేక అల్లాడుతున్నారు. ఇప్పుడు POK ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు? ధరలు పెరిగినాయి అని. ఎందుకు పెరిగినాయి? IMF షరతులు పెట్టింది కాబట్టి పెంచారు. అది చాలదంటోంది IMF. అక్కడ ప్రజల ఉద్యమాలు జరగకూడదట. అదే సందర్భంలో ధరలు మాత్రం పెంచేసి డబ్బులు బాగా సంపాదించి కట్టాలి. ఎందుకు? అది అప్పిచ్చింది కాబట్టి. కాబుల్ ఇవాళ లెక్కలు చెప్తోంది. మరొక వైపు పాకిస్తాన్ ఇక ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక సంక్షోభంలో పడిపోయి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కటి కూడా కాకుండా టోటల్ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టినటువంటి సంచలనాత్మకమైనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అనౌన్సెస్ టు సెల్ ఆల్ గవర్నమెంట్ కంపెనీస్. Country is staring into a full-blown economic crisis amidst protest in POK and reeling under the strict conditions of the IMF. IMF is unhappy with protests in POK. IMF said Pakistan's high political uncertainty and resurgence of social tensions could undermine economic stabilization politics of cash-trapped Pakistan. డబ్బులు లేనటువంటి పాకిస్తాన్, దివాళా తీసినటువంటి పాకిస్తాన్లో ఈ ఉద్యమాల వల్ల మరింత ఆర్థిక సంక్షోభంలో పడుతుందంటూ IMF క్లాసులు పీకుతోంది పాకిస్తాన్కి. అదే సమయంలో పాకిస్తాన్ ఏమో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ అమ్మకానికి పెట్టడం అన్నటువంటిది కీలకమైన అంశం.